హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 18. వీడెప్పుడు నా మాట విన్నాడని ఇప్పుడు వింటాడు అనుకోవడానికి అనుకుంటూ అక్కడి నుంచి కూతుర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా నిద్రలేపి కిందకి వచ్చేశారు లక్ష్మి గారు. ఒక అరగంటకి సియా మాయా ఇద్దరూ కూడా కిందకి రావటంతో ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. యశ్వంత్ నేరుగా జిమ్ రూమ్లోకి వెళ్ళి కొంచెం సేపు వర్కౌట్ చేసుకొని తిరిగి తన గదిలోకి వెళ్ళి స్నానం చేసేసి బయటకి వచ్చాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, నవ్వుతూ విష్ చేశారు సియా మాయా ఇద్దరు. గుడ్ మార్నింగ్ అంటూ వాళ్ళ వైపు చూడకుండానే చెప్పేసి బయటకి అడుగులు వేశాడు యశ్వంత్. యశ్వంత్, టిఫిన్ కూడా తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అడిగారు ప్రకాష్ గారు కొడుకు వైపు చూస్తూ. చిన్న పనుంది డాడీ, నేను ఆఫీస్లో తింటాను, మీరు తినేసి ఆఫీస్కి వెళ్ళండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్. ఒక 10 నిమిషాలకి పని ఆమె వచ్చి టిఫిన్ రెడీ అయింది అని చెప్పడంతో ఐదుగురు టిఫిన్ తినడానికి వెళ్ళారు. లక్ష్మి, శౌర్య, ఆర్య ఏ టైంకి వస్తారో తెలుసా? డాడీ, అన్నయ్యలు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో దిగిపోయారు, ఇంకొక అరగంట గంటలో వచ్చేస్తారు అంది మాయా. మీ అన్నయ్యల గురించి అడగాలంటే నిన్ను కదా అడగాలి అన్నారు ప్రకాష్ గారు చిన్న కూతురి వైపు చూస్తూ. ఆ మాటకి మాయా నవ్వితే సియా మాత్రం తండ్రి వైపు చూస్తూ మొహం ముడుచుకొని డల్గా కూర్చుంది. సియా, ఏమైంది అడిగింది మిథున ఆడపడుచు వైపు చూస్తూ. ఇంట్లో ఎవ్వరికీ నన్నంటే ఇష్టం లేదు, అందరికీ మాయా అంటేనే ఇష్టం అంది సియా ఏడుస్తూ. సియా, నువ్వంటే ఎవరికి ఇష్టం లేదు అని చెప్పారు? మాయా ఎంతో, నువ్వు కూడా మాకు అంతే, కాకపోతే అది నీకంటే చాలా యాక్టివ్గా ఉంటుంది, అందుకే నీకు అలా అనిపిస్తుంది. ఏ రోజైనా మీ డాడీ కానీ అన్నయ్యలు కానీ నిన్ను కానీ మాయాని కానీ వేరు చేసి చూసారా? నీకు తక్కువ చేశామా అడిగారు లక్ష్మి గారు కూతురి వైపు చూస్తూ. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది సియా. మరింకేంటి తల్లి, అలా ఏడవచ్చా టిఫిన్ ముందు కూర్చొని అడిగారు లక్ష్మి గారు కూతురి వైపు చూస్తూ. సరేలే, మీరెన్నైనా చెప్తారు అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంది సియా. సియా, మనిద్దరం ఒక పార్టీ అనుకున్నాం కదా, మరి నేను కూడా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తావా అడిగింది మిథున. అవును కదా, నువ్వు నా పార్టీ ఉన్నప్పుడు నేనెందుకు ఏడుస్తాను, అస్సలు ఏడవను వదినా అంది సియా. సియా వైపు చూస్తూ, అది సియా అంటే చాలా స్ట్రాంగ్ గర్ల్ అంది మిథున. అమ్మా అంటూ సియాలానే ఏడుస్తూ తనని ఇమిటేట్ చేయడం మొదలుపెట్టింది మాయా. సియా మాయా వైపు సీరియస్గా చూస్తూ తినడం ఆపేసి మరీ తనని కొట్టింది. మాయా కూడా తిరిగి కొట్టడంతో అలా కొట్టుకుంటూ తమ టిఫిన్ ముగించారు ఇద్దరు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ అందరికీ చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ప్రకాష్ గారు. లక్ష్మి గారు కొడుకులు వస్తున్నారు అని వాళ్ళకి ఇష్టమైన టిఫిన్స్ చేస్తున్నారు. ఒక గంటకి ఇంటికి వచ్చారు శౌర్య, ఆర్య ఇద్దరు. శౌర్య అన్నయ్య, ఆర్య అన్నయ్య అంటూ రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు మాయా ఇంకా సియా. శౌర్య మాయా వైపు చూస్తే ఆర్య సియా వైపు చూశారు. ఏంట్రా మా వైపు అలా చూస్తున్నారు అడిగింది సియా ఇద్దరి వైపు చూస్తూ. ఏం ఏం లేదే, చాలా రోజులైపోయింది కదా మిమ్మల్ని చూసి, అందుకే అంటూ వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళ నుదుటి మీద ముద్దు పెట్టారు ఇద్దరు. లక్ష్మి గారు కొడుకుల్ని దగ్గరికి తీసుకొని, ఎలా ఉన్నారు ఇద్దరు, అసలు అమ్మ మీకు గుర్తుందా, కనీసం నెలకొక్కసారైనా రావాలి కదా అంటూ వాళ్ళని తిట్టడం మొదలుపెట్టారు రాగానే. అబ్బా మమ్మీ, అదేంటంటే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అన్నయ్య చేతిలో కోటింగ్ పడుతుంది,
మేము ఎప్పుడెప్పుడొస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకే రాలేదు అన్నాడు శౌర్య. పెద్దోడెందుకు మిమ్మల్ని తిడతాడు? అడిగారు లక్ష్మి గారు డౌట్‌గా. ఆ మాటకి శౌర్య, ఆర్య ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సైలెంట్‌గా ఉండిపోయారు. చెప్పండి, నేను అడుగుతున్న దానికి బెల్లం కొట్టిన రాయిల్లాగా అలా ఉంటే నాకెలా తెలుస్తుంది? అడిగారు లక్ష్మి గారు కొడుకుల వైపు చూస్తూ. అంటే 2 మంత్స్ బ్యాక్ మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నయ్యకి మెయిల్ చేశారు. అందుకే మా రిజల్ట్ చూసిన అన్నయ్య మేము ఎప్పుడెప్పుడు దొరుకుతామా అని చూస్తూ ఉన్నాడు అన్నాడు శౌర్య తల్లి వైపు చూస్తూ. మళ్ళీ ఫెయిల్ అయ్యారా ఇద్దరు? అడిగారు లక్ష్మి గారు. వీళ్ళు పాస్ అయితే ఆశ్చర్యం మమ్మీ, ఫెయిల్ అయితే కాదు అంది సియా తన అన్నల వైపు చూస్తూ. ఒసే, నువ్వు సైలెంట్గా ఉండు. అయినా నీకిందులో మాటలు లేవు. నువ్వు మాట్లాడితే బాగోదు అన్నాడు శౌర్య. ఏంటి, నాకు మాటలు లేవా? నీకేరా మాటలు లేవు ఎదవా అంటూ తిట్టేసి అక్కడి నుంచి మిథున దగ్గరికి వెళ్ళిపోయింది. మమ్మీ, అవన్నీ కాదు. ముందు మా వదినని ఎక్కడుందో చూపించు అంటూ చుట్టూ చూస్తూ అడిగాడు శౌర్య. తనొస్తుంది ఆగండి అంటూ మిథునా, అమ్మా మిథునా అంటూ కోడల్ని పిలిచారు లక్ష్మి గారు. లక్ష్మి గారి పిలుపుకి సియాతో కలిసి కిందకి వచ్చింది మిథున. మిథునాని చూసిన శౌర్య, ఆర్య ఇద్దరూ స్టన్ అయిపోయి అలా ఉండిపోయారు. అమ్మా, వదిన నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సియా మాయ ఫోన్లో చెప్తే ఏమో అనుకున్నాం కానీ వదిన నిజంగా సూపర్ అన్నాడు శౌర్య. సియా మిథున వైపు చూస్తూ వీడు ఆర్య అండ్ వీడు శౌర్య అంది ఇద్దరి వైపు చూపిస్తూ. ఇద్దరు ఐడెంటికల్ ట్విన్సా? ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఒకేలా ఉంటారు. కాకపోతే ఆర్య అన్నయ్యకి చెవి పోగు ఉంటుంది అండ్ శౌర్య అన్నయ్యకి చెవి పోగు ఉండదు. మనకి బండ గుర్తులు అవే. డ్రెస్సులు కూడా ఇద్దరు సేమ్ వేస్తూ ఉంటారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అంది సియా. అవునా అంటూ వాళ్ళ వైపు చూసింది మిథున. వాళ్ళు మిథున దగ్గరికి వచ్చి, హలో వదిన గారు, నా పేరు శౌర్య అండ్ వీడు ఆర్య, మీ బుజ్జి బుజ్జి మరుదులం అన్నాడు తమని తాము పరిచయం చేస్తూ. హాయ్ శౌర్య, హాయ్ ఆర్య, నా పేరు మిథున అంది మిథున నవ్వుతూ. ఇంకేంటి, మీకు ఇల్లు, ఇక్కడ వాతావరణం, మనుషులు అందరూ బాగా నచ్చారా? అడిగాడు శౌర్య నవ్వుతూ. అమ్మ నాన్న సియా మాయ బాగా నచ్చారు. ఇప్పుడిప్పుడే మీరు వచ్చారు కదా, అప్పుడే చెప్పలేను నేను అంది మిథున శౌర్య వైపు చూస్తూ. మరి మా అన్నయ్య? అడిగాడు ఆర్య. ఆ మాటకి సైలెంట్ అయిపోయింది మిథున. ఏమైంది వదిన, ఎందుకేం మాట్లాడట్లేదు? మీకు మా అన్నయ్య నచ్చాడా? అడిగాడు శౌర్య. శౌర్య, ఆర్య ఇప్పుడే కదా వచ్చారు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అంటూ చెప్పడంతో ఇక వాళ్ళు తమ రూమ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి విషయం తెలియదు కదరా, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు అన్నారు లక్ష్మి గారు కోడలి వైపు చూస్తూ. అలాగే అమ్మా అంది మిథున. ఇక కొంచెం సేపటికి వాళ్ళు ఫ్రెష్ అయి రావటంతో కొడుకులిద్దరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉన్నారు లక్ష్మి గారు. తన తల్లి వడ్డిస్తూ ఉంటే హాయిగా తినేశారు శౌర్య అండ్ ఆర్య ఇద్దరు. అబ్బా మమ్మీ, ఎంత 7 స్టార్ హోటల్ ఫుడ్ అయినా ఈ ఫుడ్ ముందు చాలా తక్కువే అన్నాడు తల్లి వైపు చూస్తూ. ఒరేయ్, ఓవర్ చేయకు, ఇది వండింది కూడా మన పని వాళ్ళే, నేను వడ్డిస్తున్నానంతే అన్నారు లక్ష్మి గారు. అందుకే మమ్మీ ఫుడ్ ఇంత టేస్టీగా ఉంది. నువ్వు వడ్డిస్తున్నప్పుడే నీ చేతిలోని ఏదో మ్యాజిక్ ఆ టిఫిన్లోకి వెళ్ళిపోయింది అన్నాడు ఆర్య. మాట్లాడమంటే మాటల మీద కోటలు కట్టేస్తారు కదా అన్న తమ్ముళ్ళిద్దరూ అడిగారు లక్ష్మి గారు ఇద్దరి వైపు చూస్తూ. ఆ మాటకి శౌర్య, ఆర్య ఒకరి వైపు ఒకరు చూసి కన్ను కొట్టుకుని తల్లికి తినిపిస్తూ ఉన్నారు. ఇక కొడుకులు అంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే కొంచెం తినేశారు లక్ష్మి గారు కూడా. ఇక కొంచెం సేపటికి
శౌర్య, ఆర్య, సియా, మాయ, మిథునతో కలిసి బయటికి వెళ్ళాలి అని నిశ్చయించుకొని లక్ష్మి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళి రెడీ అయ్యి మిథునాని కూడా రెడీ చేసి తనని తీసుకొని బయటికి వచ్చారు. అయ్యో! ఈ ప్లాన్ గురించి నేను సీరియస్‌గా తీసుకోలేదు. సీరియస్‌గా తీసుకొని ఉంటే బాగుండేది. అయినా ఇప్పటికిప్పుడు అప్పు కూడా ఏం చేయలేదు కదా! అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది మిథున. వదినా ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు అంతలా? అడిగాడు శౌర్య మిథున వైపు చూస్తూ. ఆహా! ఏం లేదు అంటూ సైలెంట్‌గా ఉండిపోయింది మిథున. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.